హాయ్ అందరికీ! ఈ వీడియోని 3 డేస్ నుండి చేద్దాం అనుకుంటున్నా గానీ చెయ్యట్లేదు. చేస్తే దీపాన్ని ఎందుకవుతాను? ఫైనల్‌గా ఈరోజు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయంగానే కరెంట్ పోయింది. ఇది ఆడింది నాతోటి వింత నాటకం. ఇంక సరే కరెంట్ వచ్చాకైతే స్టార్ట్ చేసేసాను. కానీ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఈ వీడియోని ఫినిష్ చేసేయాలనమాట. ఎందుకంటే మా చిట్టోడొస్తాడు. వచ్చాడంటే ఇంకసల ఈ వీడియోని చెయ్యనీయడనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా చెప్పాలి, క్లియర్‌గా చెప్పాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలనమాట. అందుకని ఫాస్ట్‌గా చెప్పేస్తాను. హనుమాన్ సంకల్పం ఎలా చెయ్యాలి? ఈ వీడియో వచ్చేసి. మొత్తం క్లీన్ అండ్ క్లియర్‌గా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ హనుమాన్ సంకల్పం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, మంగళవారం గానీ, శనివారం గానీ స్టార్ట్ చేయొచ్చు. హనుమాన్ సంకల్పం చేసే ముందు రోజు మీ దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్. మన దగ్గర ఏమేమి ఉండాలంటే, హనుమాన్ పటం ఉండాలి ఫస్ట్. లేదా చిన్న విగ్రహం అయినా ఉండాలి. చిన్న పీట ఉండాలి. చిన్న పీట ప్లస్ దాని మీదకి ఒక ఆరెంజ్ క్లాత్ గానీ, రెడ్ క్లాత్ గానీ ఉండాలి. ఒత్తులుండాలి. ఆవు నెయ్యి ఉండాలి. కర్పూరం ఉండాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ కొన్ని ఐటెమ్స్ ఇంట్లోనే ఉంటాయి. లేని ఐటెమ్స్ ముందు రోజెళ్లి తెచ్చుకోండి. ఎందుకంటే పూజ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. 3:45 నుండి 5:30 లోపు. అంటే ఆ రోజు కుదరదు కాబట్టి ముందు రోజు అన్నీ చూసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేసే రోజు. మాక్సిమం అందరూ మంగళవారమే స్టార్ట్ చేస్తారు. అందుకని నేను గూడా మంగళవారమే స్టార్ట్ చేశాను. ఆ రోజు 3:45కి లెగిచి స్నానం చేసేసి ఫస్ట్ హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసి క్లీన్‌గా ఉండాలి. ఆ తర్వాత హౌస్ అంతా గూడా క్లీన్ జేసుకోవాలి. క్లీన్ జేసుకున్న తర్వాత కొంచెం పసుపు నీళ్ళు ఇల్లంతా జల్లేసేస్తే క్లీన్ అయిపోతుంది కదా! ఆ రోజు ఫస్ట్ మనం పీట బెట్టుకోవాలి. పీట మీద ఆరెంజ్ క్లాత్ కానీ, రెడ్ క్లాత్ కానీ వేసుకొని, కొంచెం బియ్యం బోసుకొని మన పటమైతే పెట్టుకోవాలి. నేనైతే బియ్యం బోయటం మర్చిపోయాను. మర్చిపోవటం మనుషుల సహజ లక్షణం గదా! అందుకే నేను మర్చిపోయాను. నేనేదైనా తప్పు చేయకపోతే ఆశ్చర్యం గానీ, చేస్తే పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండక్కర్లేదు. ఇంగ పటమైతే పెట్టేసుకొని పూలు పెట్టేసుకోవాలి. పూలు మనిష్టం ఏమైనా పెట్టుకోవచ్చు పూలు. పూలు పెట్టేసుకున్న తర్వాత దీపారాజన చేసేసి, దీపారాజన గూడా అయిపోయిన తర్వాత ఇదంతా ఫస్ట్ డేనే చేయాలి. సెకండ్ డే నుండి అవసరం లేదు. ఏం చేయాలంటే ఫస్ట్ డే చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని, కొంచెం సింధూరం తీసుకొని, వాటర్ తీసుకొని, మీ పూర్తి పేరు, మీ గోత్రము, మీ ఇంటి పేరు, మీరు పుట్టిన తేదీ, మీరనుకుంటున్న కోరిక. కోరిక ఎలా ఉండాలంటే అవతల వ్యక్తుల్ని బాధ పెట్టేటట్టు ఉండకూడదు. మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకోవాలి. ఆ కోరిక అనుకోని అవి దేవుని ముందు అక్షింతలైతే వదిలేయాలి. ఇది ఫస్ట్ డే మాత్రమే చేయాలి. ఇంకా దీపారాజన, పూజ చేయటం గూడా అయిపోయిన తర్వాత మనం తెచ్చిన ప్రసాదం గూడా అయితే దేవుడికి పెట్టేయొచ్చు. ప్రతిరోజు ప్రసాదం చేయాలని రూల్ అయితే ఏం లేదు. ఇంత చిన్న బెల్లం ముక్కైనా పెట్టేయొచ్చు. పెట్టేసిన తర్వాత చాలామంది 108 టైమ్స్ రామనామ జపం చేసిన తర్వాత గూడా స్టార్ట్ చేస్తున్నారు. నేను 11 సార్లు రామనామ జపం చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా 11 సార్లు హనుమాన్ చాలీసా అయితే చదవాలి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి గదా! లాస్ట్‌లో తులసీదాస్ ప్లేస్‌లో మీ పేరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా లక్ష్మీ దీప అని చదవాలి. తులసీదాస్ ప్లేస్‌లో మీ పేరు చదువుకోండి. ఇంగిలా 11 రోజుల పాటు రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి 5:30 లోపు పూజ అయితే కంప్లీట్ చేసేసుకోండి. రెండో రోజు మీకు నచ్చిన ప్రసాదాలన్నీ చేసుకొని దేవుని ముందు పెట్టేసుకోండి. లాస్ట్ రోజు హనుమాన్ చాలీసా చదవటం కంప్లీట్ అయిపోయాక బజరంగ్ బాన్ అని ఉంటుంది. అది కూడా అయితే చదవాలి. బజరంగ్ బాన్ ఏంటంటే, నేను అనుకున్న కోరిక నెరవేర్చు ఓ దేవుడా, శ్రీరాముడి మీద ఒట్టు అని చెప్పి మనం నా కోరిక నెరవేర్చు అని అడుగుతాము. అది బజరంగ్ బాన్ వచ్చి అది నాకు చదవటం రాదని చెప్పేసి ఫోన్‌లో వింటూ నేను నోట్లో స్మరించుకుంటూ చదివేశాను. మర్చిపోయాను వీడియోలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి దేవుడికి. ఇది మర్చిపోయాను. సారీ. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పూజ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం ఫస్ట్. ఈ 11 రోజులు జెంట్స్ అయితే ఆల్కహాల్ గానీ, సిగరెట్ కానీ తాగకూడదు. నాన్ వెజ్ తినకూడదు. సాత్విక ఆహారం తినాలి. ఆనియన్, గార్లిక్ అవాయిడ్ చేయటం మంచిది. కింద పడుకోవాలి. ఇంకా బూతులు మాట్లాడకూడదు. నెగెటివ్ ఆలోచనలు రాకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. కింద పడుకోవాలి. చెడు మాటలు వినకూడదు. వేరే వాళ్ళ గురించి వెనక మాట్లాడకూడదు. ఇవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హనుమాన్ సంకల్పం చెయ్యాలి అంటే. నా హనుమాన్ సంకల్పం అయిపోయి గూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. ఇంతకి నా హనుమాన్ సంకల్పం నెరవేరిందా లేదా అంటే, అది నేను ఏమనాలో నాకు తెలీదు. అంటే మనం చేస్తాం అన్నీ కుదరాలనేం రూల్ ఏం లేదు గదా! అట్లా అనమాట.
కాకపోతే హనుమాన్ సంకల్పం నా కోరిక నెరవేరిందా లేదా అనేది కొంచెం సేపు పక్కన పెట్టేస్తే, నేను దీని నుండి చాలా నేర్చుకున్నాను. పొద్దున్నే లెగటం నేర్చుకున్నాను, హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకున్నాను, కోపం తగ్గించుకున్నాను, బద్ధకం తగ్గించుకున్నాను, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేశాను, వెనక మాట్లాడటం తగ్గిపోతుంది, మా హర్షిల్ మీద కోపపడటం తగ్గింది. ఇవి చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నాను. హనుమాన్ సంకల్పం నుండి ఇవి నేర్చుకోవచ్చు. 11 రోజులు నువ్వు ఒక పనిని చేయడానికి అలవాటు పడ్డావు అంటే, 12 రోజు కూడా అలవాటయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నీకు నిద్ర లెగటం అలవాటయిపోతుంది ఫస్ట్ థింగ్. 11 రోజులు నువ్వు కోపం రాలేదు అంటే కూడా సేమ్ అదే నీకు అలవాటవుతుంది గదా! అలానే సేమ్ ఇది కూడా. మొత్తానికి ఇది నా ఎక్స్‌పీరియన్స్. నా హనుమాన్ సంకల్పం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చాలా ఈజీనే. ఫస్ట్ డే కష్టం అనిపిస్తుంది. సెకండ్ డే కష్టం అనిపిస్తుంది. థర్డ్ డే మాత్రం మీకే ఈజీ అనిపిస్తుంది. హనుమాన్ సంకల్పం వల్ల నేను ఏమేమి నేర్చుకున్నాననేది ఒక వీడియో అయితే డూస్ అండ్ డోంట్స్ ఇంకా క్లియర్‌గా కూడా ఇంకొక వీడియో అయితే చేశాను. అది కింద ట్యాగ్ చేసేస్తాను. మీకు కావాలంటే చెకౌట్ చేసేయొచ్చు. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే అలా లైక్ కొట్టొచ్చు కదా! అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ కదా! ప్లీజ్ క్యూటీస్.